వ్యూవర్స్, ఇవాళ నేను వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇట్లా వెజ్జీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక బగోనా తీసుకున్న, అందులో ఆలు, బీన్స్, క్యారెట్, ఇంకా గ్రీన్ చిల్లీ, ఇంకా కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈలోపు నేను వేరే బగోనా తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాజీరా, జీరా అన్నీ యాడ్ చేసుకొని మసాలా దినుసులు లైక్ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ నీళ్ళు అలా వేసేసుకొని అందులో నేను మరగబెట్టుకుంటున్నాను అనమాట. సో ఈలోపు ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుందాం వెజ్జీస్ అని చెప్పేసి ఇందులో ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా స్మాష్ చేసి వేసుకున్నా. సో ఇందులోనే కొంచెం పసుపు, కారం, అలాగే ధనియా పౌడర్, సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనం చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులోనే కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. అదే ఇలాచి, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం సోంపు, కొంచెం సాజీరా, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోని ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూపించిన విధంగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకో బగోనాలో వాటర్ పెట్టుకున్నాను కదా అండి, బాగా మరిగిపోతున్నాయి. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే కొంచెం నేను గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మరగబెడుతున్న వాటర్లో కూడా కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఉడికించి పెట్టుకున్న ఏవైతే ఆనియన్ ఉన్నాయో ఫ్రైడ్ ఆనియన్, ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నాను. సో పైన ఇలా బఠానీలు వేసేస్తున్నాను అనమాట. బఠానీలు వేసేసి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది 5 to 10 minutes కుక్ తర్వాత చూడండి ఇలా మంచిగా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈలోపు వాటర్ కూడా బాగా మసులుతున్న వాటర్లోనే బియ్యం కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇలా ఆల్మోస్ట్ 90% వెజ్జెస్ అండ్ రైస్ మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి సో వెజ్జెస్ మీద నేను ఇట్లా రైస్ మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది రైస్. సో ఈ విధంగా చూపించిన విధంగా రైస్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనము ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా కూడా చల్లేసుకోవాలి. అలాగే ఇందులో నేను ఏం చేశానంటే హాట్ వాటర్లో కుంకుమ పువ్వు నానబెట్టారనమాట. సో ఆ వాటరే యూస్ చేస్తాను ఎప్పుడు. కుంకుమ పువ్వునే నేను సాఫ్రన్గా యూస్ చేస్తాను మోస్ట్లీ బిర్యానీలో. సో సైడ్కి కూడా కొంచెం మనము గీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది దంచి పెట్టుకున్నటువంటి గరం మసాలా. సో ఈ విధంగా మొత్తం ఇలా అన్నిటితోటి డెకరేట్ చేసేసేయాలన్నమాట ఈ విధంగా చూపించిన విధంగా. సో సైడ్కి కొంచెం వాటర్ కూడా చల్లేసుకుంటున్నాను మంచిగా రావడానికి. ఇందులోనే కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, సాఫ్రన్ వాటర్ నేను యూస్ చేసేది ఎప్పుడు కుంకుమ వాటరే. సో న్యాచురల్గా ఉండడానికి, ఆర్గానిక్గా ఉండడానికి. సో ఈ విధంగా చూపించిన విధంగా అన్నీ పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. ఒక ఆల్మోస్ట్ 15 to 20 minutesలో అయితే దమ్ అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా యమ్మీగా వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని ప్లేట్లో తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్ తోటి తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. సో మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు నాకు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి. ఇంకొంచెం ఎంతూసియాజం తోటి నేను ఇంకా ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. Thank you for watching all. Bye everyone. Signing off today.